అనగనగా ఒక ఊరు. ఆ ఊరులో ఒక రాజు ఉండేవాడు. రాజుకు ఒకే ఒక కుమారుడు. రాజు తన కుమారుడిని చాలా ప్రేమించేవాడు, కాని బాధ్యతలు నేర్పాలని కూడా అనుకునేవాడు. ఒకరోజు రాజు తన కుమారుడిని పిలిచి, మన చుట్టాల ఇంటికి వెళ్ళి వారికి కావలసిన సామాన్లు ఇచ్చిరా అని చెప్పాడు. రాజుకుమారుడికి చీకటి ప్రయాణమంటే చాలా భయం. ఆ రోజు సాయంకాలం సమయం కావడంతో వెళ్ళొచ్చేసరికి చీకటి పడుతుందనే భయం అతని మనసులో ఉంది. అయినా తండ్రి ఆజ్ఞ కాబట్టి ధైర్యం చేసుకుని సామాన్లు తీసుకుని బయల్దేరాడు. చుట్టాల ఇంటికి వెళ్ళి వారికి కావలసిన సామాన్లు ఇచ్చి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పుడు పూర్తిగా చీకటి పడింది. చీకటి చూసి రాజుకుమారుడి గుండె దడదడలాడింది. అలా నడుస్తుండగా ఒక్కసారిగా తన వెనుకనుంచి ఒక వెలుగు కనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. కాని ఆ వెలుగు మాత్రం అలాగే ఉంది. ఇదేంటి అని ఆలోచిస్తూ భయం ఇంకా పెరిగింది. అప్పుడతనికి తన నమ్మిన దేవుడు గుర్తొచ్చాడు. ఏసయ్య నా వెంట ఉన్నాడు, నాకు భయపడాల్సిన అవసరం లేదు అని మనసులో విశ్వసించాడు. ఆ విశ్వాసంతో ముందుకు నడిచాడు. భయం క్రమంగా తగ్గిపోయింది. చివరికి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చాక తన తండ్రితో, నాన్నా, చీకటిలో నాకు భయం వేసింది, కాని ఏసయ్య నాకు తోడుగా ఉన్నాడని నమ్మాను. ఆ విశ్వాసమే నన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చింది అని చెప్పాడు. రాజు తన కుమారుణ్ణి గర్వంగా చూసి అతని ధైర్యాన్ని, విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు.